తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే గతంలో లాగే ఇప్పుడు నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించలేదు. దీంతో నిమిషం ఆలస్యంగా వచ్చి ఎగ్జామ్ను మిస్ అయిన విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం నిబంధనను తొలగించింది. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన అనుమతిని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. 9 గంటలకు పరీక్ష అయితే 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను లోపలికి అనుమతినిస్తారు. ఇటీవల పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతి ఇవ్వలేదు. నిమిషం నిబంధనను అప్లై చేయడంతో విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో నిమిషం నిబంధనపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కాయి. దీంతో నిమిషం నిబంధన ఎత్తివేయాలి అని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సో విద్యార్థులకు ఇది కొంత ఊరట కలిగించే అంశమే. కానీ 5 నిమిషాల సమయం ఇచ్చారు కదా అని ఆ 5 నిమిషాల తర్వాత 6 నిమిషానికి వెళ్దామనే ఆలోచన మాత్రం వదిలేసుకోండి. 5 నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా 15 నిమిషాల ముందు మాత్రం ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఒక విధంగా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలనే నిర్ణయం తీసుకోవటం శుభసూచకంగానే భావిస్తున్నారు. కొంత వెల్కమ్ చెప్పాల్సినటువంటి విషయంగానే భావిస్తున్నారు. ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఒకసారి ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఉదయ్, ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం చాలా స్పష్టంగా తీసుకుందా? అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారా? 9 గంటలు దాటిన తర్వాత ఇప్పటి వరకు నిమిషం తర్వాత ఎవరిని అలౌ చేయట్లేదు. ఇప్పుడు 5 నిమిషాల వరకు అలౌ చేయమనే ఆదేశాలను స్పష్టంగా జారీ చేశారా? తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1 నిమిషం నిబంధనను సడలిస్తూ ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఉత్తర్వులు విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎగ్జామ్ సెంటర్ కు 8 గంటల 45 నిమిషాల కల్లా చేరుకోవాల్సి ఉంటుంది. 9 గంటలు దాటితే ఏ ఒక్క విద్యార్థిని కూడా పరీక్షకు హాజరు కానివ్వలేదు. ఇటీవల అదే నేపథ్యంలో ఆదిలాబాద్ చెందినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అటు సోషల్ మీడియాతో పాటు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే 1 నిమిషం నిబంధన వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షకు దూరం అవుతున్నారు. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బంది కలిగించే అంశం. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాయి, ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చాయి. సో ప్రభుత్వం కొంత తలగ్గిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే ఇది ఒక శుభ సూచకంగానే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 9 గంటల 5 నిమిషాల వరకు కూడా పరీక్ష హాల్లోకి విద్యార్థులకు ప్రవేశం కల్పించనుంది ఇంటర్మీడియట్ బోర్డు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్ బోర్డు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకుంది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ పరీక్ష నిర్వహించే అధికారులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు అయితే సమాచారం అందించారు. ఖచ్చితంగా 9 గంటల 5 నిమిషాల లోపు ఆ గ్రేస్ పీరియడ్ లోపు కూడా రాని విద్యార్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు కూడా చెప్తుంది కూడా ఒకటే, 5 నిమిషాలు ఏదైతే ప్రభుత్వం గ్రేస్ పీరియడ్ ఇచ్చిందో ఆ 5 నిమిషాల పీరియడ్ ఆలస్యమైనందుకు కూడా నిర్దిష్టమైన కారణాలను విద్యార్థులు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది, ఇన్విజిలేటర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 9 గంటల 5 నిమిషాల లోపు మాత్రమే ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది విద్యార్థులు. సో ఖచ్చితంగా ఇటీవల ఇంటర్ పరీక్షలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఇటీవల విద్యార్థి శివకుమార్ ఆత్మహత్యతోనే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకునేది సుస్పష్టంగా అర్థమవుతుంది. రోహిత్, సో ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంపై ఇప్పుడు విద్యార్థి సంఘాలు కొంత ఆందోళన విరమించుకున్నట్టేనా? ఎందుకంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది, అందరూ కూడా విమర్శించారు. సో ఇప్పుడు దీన్ని వెల్కమ్ చేస్తున్నారా అందరూ? ప్రస్తుతం విద్యార్థి సంఘాలు అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నాయి. ఏదేమైనా ఇది కొంత ఉపసంహరణ విధంగానే ఉంటుంది. పూర్తి స్థాయిలో కొంత ఉపశమనాన్ని అయితే ఖచ్చితంగా విద్యార్థులకు ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అయితే కొంత ఉపశమనం అయితే కలిగిస్తుందని విద్యార్థి సంఘాలు కూడా స్పష్టంగా పేర్కొంటున్నాయి. విద్యార్థులకు కూడా విద్యార్థి సంఘాలు పదే విన్నవించుకుంటున్నాయి. ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించండి. ఎక్కడైనా రూట్ సర్వీస్ అధికారం పూర్తిగా సదుపాయం లేకుండా ముందస్తుగానే పరీక్ష హాల్ కు చేరుకునే విధంగా ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని అటు అధికారులు, అటు విద్యాశాఖ అధికారులతో కావచ్చు, అటు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎక్కడ చేయెత్తిన బస్ ఆపాలని కూడా ఇప్పటికే సంబంధిత ఆర్టీసీ అధికారులుగా సూచించారు. ఏదేమైనప్పటికీ శివకుమార్ ఆత్మహత్య ఉదంతం తర్వాత పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా అయితే హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్, రైట్ ఉదయ్, నిమిషం నిబంధనపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం నిబంధనను ఇంటర్ బోర్డు తొలగించింది. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతినిస్తారు. ఇప్పటి వరకు 9 గంటల తర్వాత వచ్చిన వారిని 1 నిమిషం, 9 గంటల 1 నిమిషానికి వచ్చినా కూడా అనుమతించలేదు. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇటీవల పరీక్షకు అనుమతినివ్వకపోవడంతో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో సోషల్ మీడియాలో నిమిషం నిబంధనపై ఆగ్రహ జ్వాలలు పెలుబిక్కాయి.
దీంతో నిమిషం నిబంధనను ఎత్తివేయాలి అని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే 5 నిమిషాలు సమయం ఉంది కదా 9 గంటల తర్వాత అని విద్యార్థులు మాత్రం ఆలోచించకండి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా 9 గంటల కంటే ఒక 15 నిమిషాలు ముందు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే మీ పిల్లలను రోజు కంటే ఒక గంట ముందు నిద్ర లేపి ఒక గంట ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకోండి. 5 నిమిషాల సమయం ఉంది కదా అని 9 గంటల 6 నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్స్కు వచ్చే విధంగా మాత్రం మీరు ఉండొద్దు అని చాలామంది చెప్తున్నారు. ఈ 5 నిమిషాల సమయం కూడా సరైన కారణం చెప్పాలి. ఒకవేళ 9 గంటల 5 నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్కి వచ్చినట్లయితే 5 నిమిషాలు ఎందుకు లేట్ అయిందనే విషయాన్ని సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా 5 నిమిషాల సమయం అయితే ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 15 నిమిషాల ముందే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి.